హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫోటోషాప్. సో ఈరోజు మన క్లాస్లో బిజినెస్ కార్డ్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, విజిటింగ్ కార్డ్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మనకి ఇక్కడ న్యూ ఫైల్ తీసుకోండి. అండ్ ఇన్ దిస్ న్యూ ఫైల్ హియర్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫార్మాట్స్: ప్రింట్, ఆర్ట్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్, వెబ్, మొబైల్ అని ఉంది కదా. సో మనకి బిజినెస్ కార్డ్ అంటే ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ప్రింటింగ్ పర్పస్. సో ప్రింట్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ప్రింట్ మీద క్లిక్ చేశాక హియర్ యూ హ్యావ్ ఇంచెస్ అండ్ పిక్సెల్స్, సెంటీమీటర్స్. సో కన్వర్ట్ ఇంటూ సెంటీమీటర్స్. సో నేను విడ్త్ వచ్చేసి 9 సెంటీమీటర్స్ అండ్ హైట్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ రెజల్యూషన్ వచ్చేసి 300 పెట్టుకోండి. ఇది ప్రింటింగ్ పర్పస్ కాబట్టి మీరు కలర్ మోడ్ వచ్చేసి CMYK పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు బేసిక్ క్లాస్కి వెళ్ళినట్లయితే మీకు అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. CMYK కలర్స్ సియాన్, మెజెంటా, ఎల్లో, బ్లాక్ కలర్స్ అనేటివి ప్రింటెడ్ కలర్స్ అనమాట. మంచి రిజల్యూషన్తో మనకి సాలిడ్గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో నేను ఇప్పుడు CMYK కలర్ ఇక్కడ ప్రెస్ అయితే చేస్తున్నాను. ఓకే, సో నేను కార్డ్ 1 ప్రింట్ చేసుకుంటున్నా ఫస్ట్, ఫ్రంట్ ఫేస్. ఓకేనా? సో దెన్ ఇక్కడ కార్డ్ 1 ఫ్రంట్ పేజ్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకు CMYK కలర్ చాలా ఇంపార్టెంట్. అండ్ వర్కింగ్ విత్ లొకేటెడ్ CMYK, సో ఎవ్రీథింగ్ దట్స్ ఫైన్. అండ్ సింపుల్గా రిజల్యూషన్ 300 పెట్టుకోండి, ఎందుకంటే ఇది ప్రింటెడ్ ఫార్మాట్ కాబట్టి. ఓకే, క్రియేట్. సో మనకి విజిటింగ్ కార్డ్ అనేది సైజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఓకే దెన్ సో మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ షేప్ లేయర్. ఓకేనా? సో మనకి ఇక్కడ షేప్ అంటే యూ తీసుకోండి, యూ ప్రెస్ చేయండి. మనకి ఇక్కడ షేప్ లేయర్స్ అయితే కనిపిస్తాయి. మీరు చూసినట్లయితే యూ ప్రెస్ చేయగానే సో ఈ షేప్ లేయర్స్ లోపల నేను ప్రజెంట్ వచ్చేసి రెక్టాంగులర్ మార్కింగ్ టూల్ అయితే తీసుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ షేప్ హియర్. ఇలా తీసుకోండి. స్పేస్ బార్ పట్టుకున్నట్లయితే మీకు షేప్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఐఎమ్ ట్రయింగ్ టు డ్రా లైక్ దిస్. ఓకే, and you can draw for middle even. సో కుదిరినంత వరకు మనం ఈ షేప్ లేయర్ని ఇలా పెట్టుకుందాం. ఓకేనా? ఓకే, దట్స్ ఫైన్. సో మనకి ఇక్కడ షేప్కి స్ట్రోక్ ఉంది కదా, ఈ స్ట్రోక్ని తీసేయండి. మనకి తర్వాత ఇది డిస్టర్బెన్స్ అవుతుంది. సో మీరు ఇక్కడ నన్ పెట్టుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ చూసినట్లయితే నో కలర్ అని కనిపిస్తుంది కదా, నో కలర్ పెట్టేసుకోండి. ఓకే, దట్స్ ఫైన్. సో మనకి ఇక్కడ ఏ కొట్టినట్లయితే డైరెక్ట్ సెలెక్షన్ టూల్, ఓకే, యాడ్ యాంకర్ పాయింట్స్ టూల్ అని చెప్పేసి వస్తుంది. సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్ మనకి ఎలా వర్క్ చేస్తుందంటే ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఈ కార్నర్ పాయింట్ని తీసుకొని ఇలా దగ్గర తీసుకెళ్ళండి. షిఫ్ట్ హోల్డ్ చేసినట్లయితే ప్రాపర్గా ఇది క్రాస్ అవుతుంది. సో మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు దీన్ని ఇలా పెట్టేసుకోండి. అండ్ ఓకే, ఎస్. సో మనకి ఇప్పుడు షేప్ ఏంటంటే ఒక డిఫరెంట్ షేప్లోకి కన్వర్ట్ అయిపోయింది ఇక్కడ. సో మీకు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడి వరకు మీరు షేప్ని ఇంకొంచెం ఇలా తీసుకెళ్ళిపోండి. ఓకేనా? ఈ యాంకర్ పాయింట్ టూల్ ఉంది కదా, హోల్డ్ చేసేసి కొంచెం లుకప్ నీట్గా వచ్చేలాగా తీసుకెళ్ళండి. దెన్ కాపీ చేయండి, Ctrl+J. ఓకే, సో మనం ఇంకొక షేప్ లేయర్ని తీసుకుంటున్నాం. సో ఏం చేద్దామంటే షేప్ లేయర్ని, కంప్లీట్ లేయర్ని కాపీ చేసుకుందాం, Ctrl+J. సో మనకు అనదర్ షేప్ లేయర్ వచ్చింది. ఫస్ట్ ఒక షేప్ లేయర్ కలర్ అయితే మీరు చేంజ్ చేసుకోండి. మీకు ఏదైతే ఏదైతే మంచిగా అనిపిస్తుందో ఆ కలర్ తీసేసుకోండి. సో ఐ కెన్ సెలెక్ట్ దిస్ కలర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సో ఈ షేప్ లేయర్ని కొంచెం బయటకు తీసుకురండి. సో షేప్ని అయితే కాపీ చేసుకున్నాం కదా, కొంచెం బయటకు తీసుకుంటాండి ఆ షేప్ లేయర్ని. సో ఐఎమ్ టేకింగ్ మూవ్ టూల్ హియర్. సో మనకి ఇక్కడ మూవ్ టూల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి అండ్ క్లిక్ ఆన్ ఇట్. సో మనకి ఇక్కడ ఆటో సెలెక్ట్ ఉండడం వల్ల మనకి ఫస్ట్ క్లిప్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, ఇదే మూవ్ అవుతూ ఉంటుంది. సో నాకు సెకండ్ లేయర్ కావాలి. సో నేను ఏం చేస్తున్నానంటే రెక్టాంగులర్ లేయర్ మీద సెకండ్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఆటో సెలెక్ట్ని అయితే తీసేస్తున్నాను. తీసేసి మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు లేయర్ని ఇలా బయటకు తీసుకొచ్చుకోండి. చాలా ప్రాపర్గా వచ్చేలా చూసుకోండి, బయటకు వెళ్ళాక. ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనకు పైన ఏదైతే లేయర్ ఉందో ఈ లేయర్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ కిందకి మార్చుకుందాం. ఎందుకంటే దీని లోపల మనం పిక్చర్ని ఇన్సర్ట్ చేయబోతున్నాం కాబట్టి. సో రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఉంటుంది క్లియర్గా. లేయర్ మీద రైట్ క్లిక్ చేసినట్లయితే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. సో దెన్ నా బిజినెస్ కార్డ్కి సంబంధించి నేనైతే కొంత ఇన్ఫర్మేషన్ అండ్ కొన్ని పిక్చర్స్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం వాటిని ఈ పిక్చర్ లోపల ఇన్సర్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకు లైబ్రరీకి వెళ్ళినట్లయితే హియర్ వీ హ్యావ్ పిక్చర్స్ అండ్ సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి.
ఎక్కడికైతే కావాలో అక్కడికి. ఓకే దెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోయింది. అండ్ సింపుల్ ఈ పిక్చర్ని ఇలా ఉంచుతున్నాను. ఫస్ట్ మీ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేశారు కదా, గో ఇన్సైడ్ ఆఫ్ ద స్మార్ట్ ఆబ్జెక్ట్ నా. సో ఇప్పుడు ఏంటంటే ఆ స్మార్ట్ ఆబ్జెక్ట్ లోపలికి వచ్చాను. ఇక్కడ నుంచి నాకు కావాల్సిన పిక్చర్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను ఇక్కడికి. ఓకే దట్స్ ఫైన్. సో ఈ పిక్చర్ని ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ చేసేయండి. అంటే మీకు రిక్వైర్మెంట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి క్లిప్పింగ్ మాస్క్ అయితే చేయండి. సో కుదిరినంత మేరకు తీసుకెళ్ళండి జూమ్ చేసుకొని. ఓకే, సో ఈ పిక్చర్ని మొత్తం దీనికి ప్రాపర్గా సెట్ చేసేసుకోండి. ఓకే, షిఫ్ట్ పట్టుకొని ఇలా మీకు కావాల్సిన మేరకు దీన్ని కరెక్ట్గా పెంచేసుకోండి. దట్స్ ఫైన్. దెన్ కొంచెం కూడా డీటెయిలింగ్ పోగొట్టుకోకుండా ఉండడానికి ట్రై చేయండి పిక్చర్ యొక్కది. అండ్ ఇక్కడ మనం దీన్ని క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని కొట్టేద్దాం. సో ఏమైందంటే ఆ షేప్లో లేయర్ లోపలికి మన పిక్చర్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని కనిపిస్తుంది. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో ఆటోమేటిక్గా మనకి షేప్ లేయర్ లోపలికి మన పిక్చర్ ఇంపోర్ట్ అయిపోయింది. దెన్ యూజ్ Ctrl+S. గుర్తుపెట్టుకోండి, ఈ Ctrl+S కొట్టడం వల్ల ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్లో సేవ్ అయిన ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు జనరల్గా నేను ఇక్కడ ఇంపోర్ట్ చేశాను, మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. వెన్ ఐఎమ్ యూజింగ్ Ctrl+S, సో ఆటోమేటిక్గా మనకి అక్కడ పిక్చర్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, వెరీ సింపుల్ పాయింట్ అనమాట. ఓకే దెన్ ఇప్పుడు ఇలా ఇన్సెట్ అయిపోయింది కదా, ఈ రెండింటిని మీరు కావాలనుకుంటే గ్రూప్ చేసుకోవచ్చు. సో Ctrl+G కొడితే మనకి గ్రూప్ అయిపోతుంది, గ్రూప్ 1. సో ఇక్కడ వచ్చేసి ఇమేజ్ అనుకుంటున్నా. ఓకే, సో దిస్ ఈస్ ఇమేజ్ గ్రూప్. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ న్యూ లేయర్, వన్ మోర్ షేప్. సో ఇక్కడ మీకు ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ట్రయాంగిల్ షేప్ తీసుకుంటున్నా. సో ట్రయాంగిల్ షేప్ తీసుకొని లెట్స్ డ్రా ద ట్రయాంగిల్ లైక్ దిస్. ఓకే, డ్రా చేసేసి మనకు కావలసినంత ప్రాపర్గా అయితే సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేనైతే ఇలా డ్రా చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ మనకి ప్రాపర్టీస్ వస్తాయి కదా, సో ఫస్ట్ షేప్ కలర్స్ని వాటిని చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. సో నాకు ఇక్కడ ఎడ్జెస్ కూడా షార్ప్గా అవసరం. అండ్ దెన్ సో ఈ ట్రయాంగిల్ షేప్ని ఏమైనా అడ్జస్ట్మెంట్ కోసం మనకి ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ఉంది. అండ్ ఇక్కడ యాడ్ యాంకర్ పాయింట్ పెన్ టూల్ అయితే ఉంది. సో మీరు కావాలనుకుంటే మీ షేప్కి తగ్గట్టుగా అంటే ఏదైతే పాయింట్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసుకొని మీకు షేప్కి కావాల్సినట్టుగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ కూడా ప్రాపర్ అడ్జస్ట్మెంట్స్ అయితే అయిపోయాయి. దట్స్ ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఐఎమ్ డూయింగ్ అంటే గ్యాప్స్ అనేది మెజర్మెంట్స్ చాలా ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐఎమ్ కాపీయింగ్ వన్ మోర్ షేప్ లేయర్ లైక్ Ctrl+T కొట్టండి, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది కదా. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఐఎమ్ యూజింగ్ Ctrl+J. ఇక్కడ మనకి లేయర్ వయా కాపీ అయినా తీసుకోవచ్చు, లేదా Ctrl+J కొట్టండి, ఆటోమేటిక్గా మనకి ఇంకో కాపీ అవుతుంది. అండ్ దెన్ యూస్ Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్. అండ్ సింప్లీ ఇక్కడ ఉంది కదా 90 degrees క్లాక్ వైజ్ అని చెప్పేసి, సో 90 degrees క్లాక్ వైజ్ అయితే కొట్టే. సో ఏమైంది, ఇది మనకి ప్రాపర్గా ఇలా కొంచెం సెట్ అవుతుంది. కావాల్సినంతగా ఈ ట్రయాంగిల్ అయితే ఇక్కడ ప్లేస్ చేసేసుకోండి. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇలా ప్లేస్ చేసుకున్నాం కదా, కొంచెం చూసుకోండి ప్రాపర్గా గ్యాప్స్ అవన్నీ. ఓకే, దీన్ని కూడా కొంచెం కావాల్సినంత వరకు అయితే ఎంతవరకు అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంత సెటిల్ చేసేసుకోండి. ఓకే, విల్ గో ఫర్ నెక్స్ట్ థింగ్స్. ఇప్పుడు మనకి సెకండ్ లేయర్ ఏదైతే ఉందో ఇంకొక రెక్టాంగులర్ లేయర్ ఉంది కదా, సో దీన్ని కూడా మనం మళ్ళీ కాపీ చేసుకుందాం. Ctrl+J అండ్ యూస్ Ctrl+T. అండ్ దెన్ ఇక్కడ మనం తీసుకొని వచ్చేసి బయట పెట్టేసుకుందాం మీకు కావాల్సినంత వరకు. అండ్ 180 degrees సో మీకు కావాల్సినట్టుగా షిఫ్ట్ హోల్డ్ చేసుకొని రొటేట్ చేయండి ప్రాపర్గా. షేప్ కొంచెం చిన్న సైజ్కి తీసుకొచ్చుకోండి. ఓకే, అంటే మనకి లుకప్స్ చాలా ఇంపార్టెంట్ విజిటింగ్ కార్డ్స్ లోపల. సో ప్రాపర్ సైజ్కి అయితే తీసుకొచ్చేసేసి యూస్ ఎంటర్. అండ్ దెన్ మనకు ఒక చిన్న డిజైన్ అయితే ఫామ్ అయింది. అండ్ దెన్ నేను మళ్ళీ ఇంకొక షేప్ రెక్టాంగులర్ బాక్స్ అయితే తీసుకుంటున్నాను, డ్రాయింగ్ లైక్ దిస్. ఓకే, సో డ్రా చేసి మళ్ళీ అంటే ప్రతి దానికి మీరు ఏంటంటే స్ట్రోక్ని ప్రాపర్టీస్ని రిమూవ్ చేసేయండి.
మనకి అంటే షేప్ లేయర్కి ఉండే స్ట్రోక్స్. ఓకే, సో ఇప్పుడు షేప్ లేయర్స్కి ఏదైతే స్ట్రోక్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేసేయండి, ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడుతుంది. అండ్ మీకు ఇక్కడ ఏదైతే కలర్ నచ్చుతుందో ఆ కలర్ని తీసుకోండి, కంట్రోల్ టీ కొంచెం తిప్పుదాం ఇలా 90 degreesకి, అంటే మళ్ళీ ఇక్కడ కూడా ట్రయాంగిల్ షేప్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీకు ఏదైతే కలర్, నేనైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న కలర్ని అయితే తీసుకుంటున్నాను. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ షేప్ లేయర్ అండ్ టేక్ ద కలర్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, మనకి ఈ లేయర్ అయితే పైన వేసుకుందాం. చిన్న డిజైన్ ఫార్మేషన్ అయితే క్రియేట్ అయింది. అండ్ చూసుకోండి చాలా ప్రాపర్గా ఉండేలా చెప్పండి. చూసుకుంటే ఓకే, దెన్ సో మనకి ఇక్కడ లోగో ఉంది కదా, అండ్ సింపుల్గా ఈ లోగో థింగ్స్ని అయితే మనం యాడ్ చేసుకుందాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి అండ్ దెన్ యాడ్ ఇట్ హియర్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా ఏమున్నాయి, ఇక్కడ ఒక ఐకాన్ అయితే ఉంది. సో ఇది వెబ్సైట్ కనుక్కుందాం. సో ఇక్కడ వచ్చేసి ఈ ఐకాన్కి వచ్చేసి మీరు ఏదైతే టెక్స్ట్ పెడదాం అనుకున్నారో ఎంటర్ కొట్టేసేయండి. సో మన వెబ్సైట్ ఉంటుంది కదా, దాన్ని మనం ప్లేస్ చేసేద్దాం. నేనైతే www.cgworld.com అనుకుంటున్నాను. ఓకే, ఇట్స్ ఎగ్జాంపుల్ టెక్స్ట్, దట్స్ ఇట్. ఓకే, సో ఈ cgworld.com అని టైప్ చేసేసి ఫస్ట్ మనం టెక్స్ట్ సైజ్ని అయితే తగ్గించేసుకుందాం. పైన లేయర్లో ఉంటుంది కదా, సో ఐ టేక్ అరౌండ్ 5 and just come here and put it over there. మనకి టెక్స్ట్ మధ్యలో కొంచెం స్పేస్ అవసరం అనిపిస్తుంది. సో ఫర్ దట్ మనం సింప్లీ డబల్ క్లిక్ చేసేయండి. అండ్ మీకు ఇక్కడ క్యారెక్టర్ లోపలికి వెళ్తే పైన టెక్స్ట్ మధ్యన స్పేస్ ఇవ్వచ్చు అనమాట. సో ఇలా కొంచెం స్పేస్ తీసుకుంటున్నా. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ కొంచెం క్లోజ్అప్లో ఇలా, సారీ ఇక్కడ మనకి ఆటో సెలెక్ట్ అనేది మస్ట్, మళ్ళీ టర్న్ ఆన్ చేసేసుకోండి. సో మనం ఏదైతే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, సారీ, ఎస్ ఇట్స్ ఫైన్. ఓకే, ఇక్కడ నుంచి సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ లోగో కలర్లు ఎలా అవుతా ఉన్నాయో మన బిజినెస్ కార్డ్స్ కూడా అలాంటి కలర్నే ఉండేలా చూసుకుందాం. అండ్ వెబ్సైట్కి సంబంధించి టెక్స్ట్ అనేది ఎప్పుడు స్మాల్లోనే ఉండాలి మోస్ట్ ఆఫ్ ది థింగ్. సో స్మాల్ లెటర్స్ అయితే యూజ్ చేయండి. ఓకే, అండ్ దెన్ కొంచెం సైజ్ తక్కువ చేసుకుందాం, ఇంకా యూస్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ద షేప్ లేయర్ నౌ. అండ్ ఈ షేప్ లేయర్ పైన క్లిక్ చేసేసి మీకు ఇక్కడ ఏదైతే కలర్ రిక్వైర్మెంట్ ఉందో ఆ కలర్ని అయితే తీసేసుకోండి. And click here also the same way, like you can check those colors. Okay, that's fine. And ఇంకా కొంచెం స్టైలిష్ అండ్ నీట్ లుక్అప్ కోసం ఇది మన ఏదైతే ఒపాసిటీ ఉందో, ఇక్కడ మనకి ఒపాసిటీ కనిపిస్తుంది కదా, లేయర్ యొక్క ఒపాసిటీ కొంచెం తగ్గించేద్దాం. అరౌండ్ లైక్ ఇప్పుడు చూసారా కొంచెం ట్రాన్స్పరెన్సీ లోపలికి లుక్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కుదిరినంత వరకు మొత్తం టోటల్గా అంటే ఒపాసిటీ ఎక్కువ తగ్గడానికి ట్రై చేయండి, ఒక 30-40%. ఓకే, దట్స్ ఫైన్. సో ఇది మనం ఫ్రంట్ పేజ్ బిజినెస్ కార్డ్ అనుకుందాం. అండ్ సెకండ్ ప్లేస్ అంటే ఇంకొక బ్యాక్ వైపుకి ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి. ఓకే, విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ క్లాస్.